మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా పరిశుద్ధాదివారం శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధాదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వచ్చే డిసెంబర్ 25వ తారీఖు మనం క్రిస్మస్లో ప్రవేశించబోతా ఉన్నాము. నిజమైన క్రిస్మస్లో మనం అందరం కూడా ప్రవేశించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. రక్షణ అనుభవం కలిగి యేసు ప్రభుని ఆరాధించే క్రిస్మస్లో మనం అందరం కూడా ప్రవేశించాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఉదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనము 6వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వెయిటింగ్ ప్రేయర్ఫుల్లీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా దేవుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రభు రాకకు ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొనుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం కూడా ప్రార్థన పూర్వకంగా మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనిపెట్టుకుంటూ మనం యథార్థంగా సత్యంగా జీవిస్తూ వాక్యానుసారంగా మన జీవితాలు మనం కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. వెయిటింగ్ ప్రేయర్ఫుల్లీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాకడ కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూచుట. ఇదే కాలము ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము. ఆ దినము రాకమునిపే నీవు నేను సిద్ధపాటు కలిగి ఆయన చిత్తంలో మనం అందరం కూడా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినం ఎలా ఉంటున్నదంటే, ఆ దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు, దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయిన వారు అందరూ కూడా కాల్చబడతారనే వాక్యము తెలియజేస్తా ఉన్నది. మనం చూసినట్టయితే, మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే మరి చూసినట్టయితే 4వ అధ్యాయం 1వ వచనము, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూస్తున్న, ఏలైనగా నియమించిన దినం వచ్చి ఉన్నది. ఏలైనగా నియమించిన దినం వచ్చి ఉన్నది. యేసు ప్రభు ఒక రాకడ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనందరం కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ దినం ఎలా ఉంటుందంటే, నియమించబడిన ఏలైనగా నియమించిన దినం వచ్చి ఉన్నది. కలిమి కాలిపోయినట్టు ఆ కాలును. గర్విష్ఠులు అందరూ, దుర్మార్గులందరూ కోయ కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైన చిగురైనను లేకుండా రాబోయే దినం అందరూ కాలిపోదు అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దినం ఎలా ఉంటుందంటే దేవుని దినంగా ఉంటుంది. రెండో రాకడ సమయంలో మరి దేవుని దినం వచ్చినప్పుడు మరి దుర్మార్గులు కానీ గర్వస్తులు అందరూ కూడా కాలిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని కొరకు ఎదురుచూచే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన పూర్వకంగా దేవునిని ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో చూసినట్టయితే మరి అందరూ ఎలా ఉంచారంటే, మరి చూసినట్టయితే గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కాలువల ఉందురు. వారిలో ఒక్కరికైనా వేరైన చిగురైనను లేకుండా రాబోయే దినం అందరూ కాలిపోదురని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిన. అందరూ మరి దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయిన వారు, దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారు అందరూ కూడా దుర్మార్గులు, వారందరూ కూడా కాలిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ద డే ఆఫ్ ద లార్డ్, అది దేవుని దినంగా ఉంటుంది. ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే నీవు నేను సిద్ధపాటు కలిగి దేవుని కొరకు ప్రార్థన పూర్వకంగా దేవుని ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని దినము వచ్చుచున్నది. అది ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే నీవు నేను దేవుని ఎదుర్కొన్నట్టుకు ప్రార్థన పూర్వకంగా మరి ప్రేయర్ఫుల్ లైఫ్లో మనం ఉండాలి. దేవునిని కనిపెట్టుకొని దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభు జననం మనము
చూస్తున్నాము. యేసు ప్రభు మరణం చూస్తున్నాము. యేసు ప్రభు పునరుద్ధానం చూస్తున్నాము. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చునేది మనం చూస్తూ ఉన్నాము. ఆయన రాకడ కూడా రాబోతోంది. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము. ఈ మలాకి గ్రంథంలో, ఈ పాత నిబంధనలో చివరి అధ్యాయం ఇది. ఈ అధ్యాయం తర్వాత 400 సంవత్సరంలో సైలెంట్ పీరియడ్గా ఉండేది. అప్పటి వరకు ఎవరు కూడా సువార్త ప్రకటించలేదు. దేవుడు ఎవరిని కూడా పంపించలేదు. అలాంటి దినము మనము రాబోయే దినాల్లో దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు రాక కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొనొచ్చున్నట్ట. ఆ ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా దేవుని ఎదుర్కొనే బిడ్డలుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, ఆ దినమంట దుర్మార్గులు కానీ వారందరూ కూడా నశించిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి గర్విష్ఠులు కానీ దుర్మార్గులు కానీ వారందరూ కూడా కాలిపోతారంట. ఆ దినము దేవుని దినంగా ఉండబోతుంది. మనమందరం కూడా దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని చిత్తాన్ని కొరకు కనిపెట్టుకొని యేసు ప్రభు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మనము గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన జీవితాలను మనం కట్టుకోవాలి. ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే నీవు నేను సిద్ధపాటు కలిగి దేవుని ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా జీవించాలనేది ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 2వ వచనం చూసి, అయితే ఆయన నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాత నిబంధనలో ఈ చివరి అధ్యాయంలో, ఓల్డ్ టెస్ట్మెంట్లో మలాకి గ్రంథము ఈ చివరి అధ్యాయం తర్వాత 400 సంవత్సరంలో సువార్త ప్రకటించబడలేదు. దేవుడు ఎవరిని కూడా ప్రవక్తలను కూడా పంపలేదు. భయంకరమైన స్థితులలో ఈ యొక్క అధ్యాయం తర్వాత చూసినట్టయితే భయంకరమైన స్థితులలో ఉన్నప్పుడు సైలెంట్ పీరియడ్గా మరి పిలువబడుతుంది. కానీ ఒక వాగ్దానము చేయబడుతుంది. మలాకి గ్రంథం, మలాకి ప్రవక్త చూసినట్టయితే ఒక వాగ్దానాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయితే ఆయన నామమందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించినని అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వల్ల గంతులు వేయినట్టు గంతులు వేయుదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన రెక్కల కింద స్వస్థత ఉన్నదే. ఆయన వెలుగులో, ప్రకాశమైన ఆ వెలుగులో మనకందరికీ కూడా దేవుని యొక్క కృప మనకు తోడై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. ఆ యేసు ప్రభు జననం గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నీతి సూర్యుడు ఉదయించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు యేసు క్రీస్తు యొక్క జననం గురించి ఇక్కడ రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, నీ సూర్యుడు అస్తమింపడం, ఈ సూర్యునికి నీ సూర్యుడికున్న అస్తమింపడం, నీ చంద్రుడు క్షీణింపడం, యెహోవా నీకు నిత్యము వెలుగైయుండును, నీ దుఃఖము సమాప్తమగలను. ప్రియ దేవుని సంగమా, నీ దుఃఖ దినంలో సమాప్తమవగలను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీతి సూర్యుడు ఉదయించును. ప్రభు యేసు క్రీస్తు యొక్క జననం గురించి మరి ప్రవక్త ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారు, దేవుని యందు భయభక్తుల వారి కొరకు, అంటే దేవుని చిత్తంలో జీవించే వారి కొరకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల కింద స్వస్థత ఉన్నదే. ప్రభు యేసు క్రీస్తు యొక్క జననం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను చూసినట్టయితే, అయితే ఆయన నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి వెళ్ళి కొవ్వుని దూడవల గంతులు వేయుదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సంతోషము సర్వలోక మానవ ప్రపంచానికి, అంటే ఎవరైతే ఆయనందు భయభక్తులు గల వారికి, అంటే దేవుని చిత్తము మనం నెరవేర్చే బిడ్డలుగా ఉన్నవారికి ఈ నీతి సూర్యుడు ఉదయించుచున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన రెక్కల కింద స్వస్థత ఉన్నది, ఆయన వెలుగులో గొప్ప రక్షణ ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క వెలుగులో మనమందరం కూడా ఉండాలన్నది ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
14 చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మృతుల నుండి లెమ్ముము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ప్రకాశము మన మీద నిలుచుచున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మృతుల నుండి లెమ్ము. నిద్రించుచున్న మనం అందరం కూడా మెలకుగా ఉండి, అంటే నిద్రించుచున్న మెలకులా ఉండాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలి, వాక్యానుసరంగా జీవించాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటే క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. మనం చూసినట్టయితే అలాగే లూకాసు వార్త మొదటి అధ్యాయము 78వ వచనం చూసినట్టయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 78వ వచనం 78 మరి 79 కలిసి ఉన్నాయి. మన దేవుని మహాత్మ్యాలను బట్టి వారి పాపములను లక్ష్య పెట్టవలనని తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించుచున్నట్టుగా ఆయన మార్గంలో సిద్ధపరచుటకు నీవు ప్రభువుకు ముందుగా నడుచుతూ మన పాదములకు సమాధానము మార్గంలో నుండి నడిపించుటకు, చీకటిలోని మరణ ఛాయల నుంచి కూర్చున్న వారికి వెలిగించుటకు ఆ మహాత్మ్యం గల మనని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయంను అనుగ్రహించును. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ప్రవచనం అనేది జకరియా ప్రవచనమదే. మరి ఈ యొక్క ప్రవచనము చెబుతున్న మాటలు మరి యోహాను, భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఈ యొక్క ప్రవచనంలో, అంటే యేసు ప్రభు ఒక మార్గాలను సరళము చేయడానికి యేసు ప్రభు కంటే ముందుగా భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఈ లోకానికి వస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మనకు ఆ ప్రకాశమైన వెలుగు మనకు కలుగుతుంది. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనం చూసినట్టయితే, అయితే ఆయన నామమందు భయభక్తులలో వారు మీకు నీతి సూర్యుడు ఉదయించినట్టు అతని రెక్కల కింద ఆరోగ్యము కలగచేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వల్ల గొంతులు వేయుదురు. నేను నియమించే దినము దుర్మార్గులను మీ పాదముల క్రింద ధూళి వల ఉందరు. దుర్మార్గులు, పాపము చేసే వారందరూ కూడా మన దేవుని యందు భయభక్తులుగా వారు ఒక కాళ్ళ కింద వారు ధూళి వలె ఉంటారని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినము రాకమున్పే, ఆ రెండో రాకముందే సిద్ధపాటు కలిగే దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ దినం ఎలా ఉంటుందో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. నేను నియమించే దినము దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె ఉందరు, మీరు వారిని అనుద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పాపము చేసేవారు, వారి గర్విష్ఠులు కానీ, దుర్మార్గులు కానీ, వీరందరూ కూడా ధూళి వలె ఉంటారు. దేవుని యందు భయభక్తుల వారి కాళ్ళ కింద వారు ధూళిగా ఉంటారు. వారు మరి దేవుని యందు భయభక్తుల వారు కాళ్ళ కింద వారు తొక్కబడతారని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజే కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. మరి డిసెంబర్ 25వ తారీఖు మనం క్రిస్మస్లో మనం ప్రవేశించబోతుండగా, నిజమైన క్రిస్మస్, అభిషక్తుని ఆరాధించే క్రిస్మస్ మనము అందులో ప్రవేశించాలి. మంచి మనస్సాక్షి కలిగి నిజమైన క్రిస్మస్లో ఎంతో సంతోషం ఉంటుంది. ఈ లోకానుసరంగా నువ్వు ఎన్నో క్రిస్మస్లు నువ్వు చేసుకుండొచ్చు. ఆ క్రిస్మస్ ఏది కూడా నీకు ఆనందం ఇయ్యదు. నీ హృదయం మార్చబడినప్పుడు, నీ హృదయం దేవుని సన్నిధిలో దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు, నీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు, ఆ క్రిస్మస్ అనేది నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సైన్యములకు అధిపతి అయిన యెహోవా తెలియజేస్తున్న మాట, దుర్మార్గులు అందరూ కూడా మీ కాళ్ళ కింద ధూళిగా ఉంటారు, వారు మీ కాళ్ళ కింద త్రొక్కబడతారని దేవుని యొక్క మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. వెయిటింగ్ ప్రేయర్ఫుల్లీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రార్థనా పూర్వకంగా దేవునిని ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొనుచుట
దేవుని ఎదుర్కోవాలంటే ఆయన రాకడకు సమీపంగా ఉన్నాము మనము. ఆయన చిత్తంలో మరి ఆ రాకడ ఎప్పుడు ఉంటుందో అది దేవునికి తెలుసు. మనము మాత్రము సిద్ధపాటు కలిగి ప్రేయర్ఫుల్ లైఫ్లో మనం ఉండాలి. ప్రార్థన పూర్వకంగా దేవుని ఎదుర్కొని దేవుని చిత్తంలో మనం జీవించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓ రోజు కొండ మీద ఇజ్రాయిల్ అందరి కొరకు నేను నా సేవకుడైన మోషేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునండి. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకునండి. దేవుని సంఘమా, దేవుని ప్రజల ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాట మన అందరం కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా మోషే రాసిన ఆజ్ఞలను కట్టడలను నియమించబడిన ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఊరపు కొండ మీద ఇజ్రాయేల్ అందరి కొరకు నేను నా సేవకుడైన మోషేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమున్పే నేను నా ప్రవక్త అయిన ఏలియాని మీ యొద్దకు పంపెదను. నేను వచ్చి ఆ దేశంను శపించుకున్నట్టు అతడు తన తండ్రుల ఉదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టును తిప్పును. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆ దినము రాకముందే మనం కూడా దేవుని కొరకు దేవుని చిత్తంలో వాక్యానుసారంగా జీవించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఆ దినం వచ్చినప్పుడు దేవుని దినము భయంకరంగా ఉంటుందనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల నేను వచ్చి దేశంను శపించుకున్నట్టు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును. ఆ దినము రాకముందే అనేక సూచనలు మనకు కనబడతాయి. అనేకమైన కార్యాలు జరుగుతాయి. దేశం మీదకి దేశం యుద్ధంలో భయంకరమైన స్థితులకు మనం వెళ్ళిపోతాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో యేసయ్యను వెతకాలి. యేసయ్య కొరకు జీవించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, 3వ వచనం చూసినట్టయితే నేను నియమించే దినము దుర్మార్గులు పాదల కింద ధూళిగా ఉందరు, నేను వారిని అనుద్రొక్కుదునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. వారందరూ కూడా మరి ఆ సమయంలో అనుద్రొక్కబడతారు. వాక్యం అనేది మనకు వినబడుతుంది. దేవుని మాటలు అనేది మనకు వినబడుతున్నప్పుడు ఆ మాటలను అంగీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. అలాగే రెండో రాకడను కూడా ప్రభు యేసు క్రీస్తు వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుతో మనం కూడా యేసయ్యతో వెళుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ దినము భయంకరంగా ఉంటుందనేసి. మనం చూస్తే మొదటి వచ్చిన ఏలగాన నియమించిన దినము వచ్చి ఉన్నది, కలిమి కాలినట్టు అది కాలును. గర్విష్ఠులు దుర్మార్గులు అందరూ కూడా కోయ కాలువల ఉందురు. వారిలో ఒక్కనికైనా వేరైనా చిగురైనను లేకుండా రాబోయే దినంలో అందరూ కాలిపోతారని సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనకు ఒక శుభవార్త ఇక్కడ ఇవ్వబడింది. యెహోవా యందు భయభక్తుల వారికి నీతి సూర్యుడు ఉదయించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ ప్రభు యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఈ మాట రాయబడింది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీతి సూర్యుడు ఉదయించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఆయన నామమందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలను గంతులు వేయినట్టు గంతులు వేయుదురు. నీతి సూర్యుడు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరముల క్రితము ఒక పశువుల పాకలో మనందరికీ అందుబాటులో ఉండడానికి జన్మించాడు. మనందరి పాపముల నిత్యము ఆ కలవరి శిలువలో యేసయ్య చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈరోజు ఈ సమయంలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనకు సమయం ఉన్నది. స్టిల్ వీఆర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. స్టిల్ వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్లో ఉన్నాము. కృపా గడియలోనే ఉన్నాము. ఒకవేళ ఇంకా ఇంతగా వాక్యము ప్రకటించబడినా నువ్వు మారలేకపోతే ఆ దినము అనేది మా దినమదే, అది వచ్చి ఉన్నది. అది దినం వచ్చినప్పుడు మరి పాపం చేసిన వారందరూ కూడా నశించిపోతారు.
ఇంకా దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడు, రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడు. మరి దేవుని కొరకు ఎదురు చూసుకోవడానికి కూడా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. వెయిటింగ్ ఫర్ ప్రేయర్ఫుల్లీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాకట కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూచుట. మనమందరం కూడా దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తాము. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము. దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము. అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తాము. అనేకులకు సువార్త ప్రకటిస్తాము. అనేకులను మరి ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉందాము. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరిని కూడా దీవించి బలపరిచి మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే నెల మొదటి దినము మరి పరిశుద్ధాదివారంలో డిసెంబర్ మాసంలో ప్రవేశించబోతా ఉన్నాము. మనం అందరం కూడా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా నిజమైన క్రిస్మస్ యేసే మన జీవితంలో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ దేవుడు మీకు అనుగ్రహించును గాక. మిమ్మల్ని బలపరిచిన గాక, మిమ్మల్ని ధైర్యపరిచిన గాక. అలాగే నిజమైన క్రిస్మస్లో మీరందరూ కూడా సంతోషంతో ఆనందంతో గంతులు వేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరొక దినమును కృపచేత అనుగ్రహించి ఈ పరిశుద్ధాదివార దినంలో మనల్ని ప్రవేశింపజేసే దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, నీ దినము గురించి నాయన వాక్యం విన్నాము. మేమందరం కూడా నాయన ప్రభా ప్రేయర్ఫుల్ లైఫ్లో జీవించడానికి, ప్రార్థన పూర్వకంగా నేను ఎదుర్కొనటానికి నాయన ప్రభా సిద్ధపాటు కలిగి సిద్ధ మనసును మాకు దయచేయండి. మేమందరం కూడా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి నాయన ప్రభా నిన్ను కనిపెట్టుకొని ప్రార్థన పూర్వకంగా మనల్ని మేము సిద్ధపాటు చేసుకుంటూ అనేకులను సిద్ధపాటు చేసే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతున్న సంఘాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకులను బలపరచండి, సేవకురాలను బలపరచండి. తండ్రి నీ బలమైన మాటలతో సంఘంలో అందరూ కూడా నాయన ప్రభా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మరి ఈరోజు ఫేత్ ఆఫ్ మినిస్ట్రీలో జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి వచ్చే నెలలో మొదటి దినంలో నేను డిసెంబర్లో మేము ప్రవేశించబోతుండగా నేను నిజమైన క్రిస్మస్లో నీ యందు ఆనందించే క్రిస్మస్లో మేమందరం కూడా ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలో మనం ప్రవేశింపజేసి మరి నూతన వారం అంతట్లో కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, రక్షణ అలాగే నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.